బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి కేసీఆర్ ఆహ్వానించారు. ప్రవీణ్ కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో బీఎస్పీ నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు ఇంత చరిత్రాత్మకమైన అవకాశాన్ని మరి మనందరికీ ఇచ్చి తెలంగాణలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి కేసీఆర్ ఆహ్వానించారు. ప్రవీణ్ కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో బీఎస్పీ నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరిపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి, ప్రవీణ్ కుమార్ అయితే ఈ రోజు బీఆర్ఎస్ లో చేరిపోయినట్టు తెలుస్తుంది. అలాగే ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి తెలంగాణ భవన్ కు మధ్యాహ్నమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు తన అనుచరులు అభిమానులు నేతలు కలిసి మధ్యాహ్నం తెలంగాణ భవన్ చేరుకున్నారు. అక్కడ చేరుకున్న కొద్దిసేపటికి అతను ఏర్పాటు చేసుకున్న ప్యారస్ టీం కూడా అక్కడ చేరుకున్నది. అదే వారందరూ కలిసి అక్కడ నుంచి భారీ ర్యాలీతో గజ్వెల్లోని కేసీఆర్ నివాసమైన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఇంతకుముందు కొద్దిసేపటి క్రితమే అక్కడ ఒక చిన్న సభ ఏర్పాటు చేశారు కిరణ్మయి. ఆ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కండువా కప్పి కేసీఆర్ సమక్షంలోనే పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా గెలవడమే తన ధ్యేయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ పార్టీలో చేరుతున్నట్లు మన సమాచారం ఉంది కిరణ్మయి. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.